రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సభలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఎవరూ అధైర్యపడొద్దు, కారు సర్వీసింగ్ కు పోయింది, మళ్లీ 100 స్పీడ్తో దూసుకురాబోతుందని చెప్పారు. ప్రస్తుతం బీఆర్ఎస్ బలమైన ప్రతిపక్షంగా ఉందని, ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోరాడతామన్నారు. గత 10 ఏళ్లలో తమ మధ్య సమన్వయం లోపించిందనేది వాస్తవమని, ఇప్పుడు అలా జరగకుండా చూస్తామన్నారు కేటీఆర్. 24 ఏళ్ల పాటు కారు బ్రహ్మాండంగా 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరికినాక కొన్ని రోజులు సర్వీసింగ్ పోయింది. అంతే, ఏం కాలేదు. జస్ట్ సర్వీసింగ్, ఆయిల్ కొట్టేయాలి, క్లచ్ ప్లేట్లు మారవాలి, జర్ర బందోబస్తుగా మళ్ళీ అన్ని సెట్ చేసుకొని మళ్ళా చేవెళ్ళ హైవే ఎక్కితే పార్లమెంట్ ఎన్నికల్లో రైమని 100 కిలోమీటర్ల స్పీడ్ తో ఉరకాలని ఇప్పటి రోజున రంజిత్ రెడ్డి గారిని గెలిపించుకొని మళ్ళా మనకి ఏం కాలే, బాగానే ఉన్నామనే మాట మనమే చెప్పే ఒక బంగారు అవకాశం ముంగట్నే ఉన్నది. బలమైన ప్రతిపక్షం ఉంటే గదే ఉంటుంది. మరి ఇప్పుడు నాకు వచ్చినప్పుడు మహేంద్రనే చెప్తుండు, అన్న నేను జిందగీ మొత్తం ప్రతిపక్షంలోనే కొట్లాడినా అన్నాడు. ఎట్లుంటది అన్న, ప్రతిపక్షంలోనే మజా ఉంటుంది అన్న అన్నాడు. శుద్ధం ఆ పాత్ర చేసాం, ఇప్పుడు ఈ పాత్ర కూడా చేద్దాం. నాకు ఇంకో పని లేదు, నాకు ఇదివరకంటే మంత్రి పదవి ఉండే, వాళ్ళని కలుసుడు వీళ్ళని కలుసుడు ఉండే, ఇప్పుడు ఏ పని లేదు. నేను చేవెళ్ళలో ఉండే మా అన్నదమ్ములకు ఒకటే మాటిస్తున్నా, మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఎవడైనా కేసు పెట్టినా బెదిరించినా హైదరాబాద్ కూతవేడి దూరంలో ఉన్నారు. మీరు ఎప్పుడు పిలిచినప్పుడు అందరం వచ్చి మీ దగ్గరికి వాలిపోతాం, మీకు అండగా నిలబడతాం. ఎవరికి భయపడకండి, ఎవరు బెదిరించినా బెదరకండి, భయపడకండి, అందరం ఉన్నాం. తప్పకుండా మీకు అండగా నిలబడతాం.